సో ప్రతిరోజు అయితే మనం మార్కెట్ నుండి ఈ ఈ షెడ్లో నుంచి మనం లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఈ షెడ్లో బాగా నానేసి బస్తాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తం బస్తాలు అయితే వెళ్ళిపోయినాయి అండి. కొనుగోలు అయితే వెళ్ళిపోయినాయి. సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏసీ మిర్చి శాంపిల్స్ పెడతారు ప్రతిరోజు మనకి. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఏంటి అనగా మొత్తం ఖాళీగా ఉందని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఈరోజు మార్కెట్కి హాలిడే అండి. ముందుగా వినాయక చవితి ఫెస్టివల్ సందర్భముగా మీ అందరికీ వినాయక చవితి ఫెస్టివల్ శుభాకాంక్షలు. మన ఛానల్ తరపున వినాయక చవితి ఫెస్టివల్కి మార్కెట్కి ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మన లైవ్ ఈరోజు ఈ వీడియోలో మీకు అందించబడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పడ వచ్చేసి 15,400 15,600 రూపాయలు జెండా పడింది. మరి కొనుగోలు ఎలా జరుగుతుంది ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించబడుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మార్కెట్ నుండి ఈ విధంగా మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్లో ధరలు ఎలా కొనుగోలు పోతున్నాయి, మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు, ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది. గత 2 రోజుల నుంచి అయితే ఎడతెరిపి లేని వర్షం పడుతుంది ఖమ్మంలో. ఇప్పుడు కూడా మార్కెట్లో వర్షం పడతానే ఉంది. మిర్చి తోటలు వేసుకునే వాళ్ళు ఆలోచించుకొని మిర్చి తోటలు వేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంకొక 4 రోజులు 3 రోజులు వర్షాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని వేసుకోండి మిర్చి తోటలు వేసుకునే వాళ్ళు. ఈరోజు తేదీ ఆగస్టు 27వ తారీఖు బుధవారం. ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ప్రకటించారు. రేపు అనగా 28వ తారీఖు గురువారం, 28, 29 శుక్రవారం, శుక్రవారం 2 రోజులు మళ్ళీ మార్కెట్ కొనసాగిద్దండి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ప్రకటించడం అనేది వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా. మరి మార్కెట్లో కొనుగోలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది మాత్రం వీడియో పెడతాను, చూడండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్. ఖమ్మం మిర్చి మార్కెట్ ఈరోజు తేదీ ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున ఈరోజు మార్కెట్లో జెండా పాట 15,600 రూపాయలు అయింది. కొనుగోలు ఎలా జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా అనేది ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో అది వచ్చేసి 13,500 రూపాయలు. సో ఈ లాట్ వచ్చేసి ఒకసారి క్వాలిటీ చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ₹15,400 రైతు ఏదైతే ఇవన్నీ 15,400 రైతు వచ్చేసి ఈ బ్రదర్. 14,500 అలాట్ వచ్చేసి 14,500 రూపాయలు. 14,500. ఇది 13,000 రూపాయలు. అలాట్ వచ్చేసి 15,000. సో ఈరోజు మార్కెట్లో సేల్స్ పరంగా అంటే మార్కెట్ కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే అంత స్పీడ్ అని లేదు, అంత స్లో అని లేదు. ఒక మాదిరిగా అయితే స్లో అని చెప్పను, అంత స్పీడ్ అని చెప్పను. ఒక మీడియం రకంగా అయితే ఒక మాదిరిగా కొనుగోలు అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కొనుగోలు అయిపోయినాయి. ఇంకో 5% మాత్రమే కొనుగోలు ఉన్నాయి. మీడియం క్వాలిటీలు వచ్చేసి మనకి 12,000 నుంచి 13,500 లోపు కొనుగోలు అవుతున్నాయండి. ఇక బెస్ట్లో వచ్చేసి 14,000 నుంచి 14,500 దాకా, డిలాక్స్లు ఉంటే 15,000 నుంచి 15,500 దాకా కొనుగోలు అవుతున్నాయి. 15,600 రూపాయలు అయింది రేట్ అనేది నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు జెండా పడేది అయింది 15,600, కానీ 15,500 దాకా అయితే కొనుగోలు అయితే జరిగినాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని. సో చూసారు కదా, మనం మీడియం క్వాలిటీలో మార్కెట్కి వస్తుంది. మీడియం క్వాలిటీలో ఎక్కువ కొనుగోలు అవుతున్నాయండి. డిలాక్స్ రకాలు ఉంటే కూడా ఎక్కువ డిలాక్స్ రకాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు, కానీ మార్కెట్కి అంతగా డిలాక్స్ రకాలు రావట్లేదు. బెస్ట్ రకాలు అవుతున్నాయి. 14,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో కొనుగోలు అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ ఉంది. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు, మార్కెట్లో కొనుగోలు ఎలా జరుగుతుంది, మార్కెట్ ఎన్ని శాంపిల్స్ వస్తున్నాయి, మార్కెట్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రీతిలో తెలియపరచండి మార్కెట్ ఈ విధంగా ఉన్నది.
ప్రతిరోజు మన ఈ ఛానల్లో లైవ్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. తెలియపరచండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఒక బాయ్ అండి. మళ్ళీ రేపు మనం లైవ్లో కలుసుకున్నాం 7 గంటలకి. లైవ్లోకి రండి. అదేవిధంగా మార్కెట్ జెండా పడి ఎంత పోతుంది ఎంత తగ్గుతుందో కూడా మనం చూద్దాం. బాయ్.